వారం రోజులకు ఒకసారి స్నానం. కనీసం దీనికెళ్తే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని అపార్ట్మెంట్లు ఎన్నో ఉన్నాయి ఈరోజు బెంగళూరులో. బెంగళూరులో పరిస్థితులు చూసి జాలి పడదాం. కానీ మనకు కూడా, మీరు ఏ ఊళ్ళో ఉన్న ఈ దేశంలో, మనకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రావడం ఎంతో దూరంలో లేదు. అది హైదరాబాద్ అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, వైజాగ్ అవనివ్వండి, కరీంనగర్, ఏ ఊరైనా తీసుకోండి, అందరి పరిస్థితి ఇట్లాగే ఏడుస్తోంది, ఇట్లాగే జరగబోతోంది. జస్ట్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, మనకి రానున్న జనరేషన్స్, మన పిల్లలు, మన మనవాళ్ళు అట్లాగే ఫేస్ చేయబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. బెంగళూరు వాటర్ క్రైసిస్ ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా సెట్ చేసే పరిస్థితి ఉంటుంది దీన్ని అనేది మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి, చాలామంది చూస్తారు. సో ఇక విషయంలోకి వెళ్తే, బెంగళూరు వాటర్ క్రైసిస్ రావడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెయిన్ఫాల్ అనేది ఈ ప్రాంతంలో తగ్గిపోయింది. ఒకప్పుడు గార్డెన్ సిటీగా చెప్పుకునేవారు, ఎక్కడ చూసిన ట్రీస్ ఉండేవి. నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం బెంగళూరు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసిన చెట్లు, ఒక్క రోడ్డుకి ఇరువైపులా మధ్యలో ఈ లెవెల్లో చెట్లు ఉన్నాయంట్రా బాబు అని షాక్ అయ్యేవాడిని నేను. అంటే ఒక గార్డెన్ సిటీగా అద్భుతంగా ఉండేటువంటి ఈ బెంగళూరు అనే మహానగరాన్ని, గార్డెన్ సిటీని కాంక్రీట్ సిటీగా మార్చేసినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాలది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, వాళ్ళ వల్లే ఇదంతా జరిగింది. ఎందుకంటే ప్రతి అంశాన్ని ప్రభుత్వానికే ముడిపెట్టాలి. ప్రజలు కదా, ప్రజలకు తెలియదా అంటే ప్రజల్ని సరైన దారిలో పెట్టడానికే ఈ దరిద్రులను మనం ఎన్నుకునేది. సో గడిచిన 20-25 సంవత్సరాలు లేదా ఒక 40 సంవత్సరాల నుంచి కూడా గార్డెన్ సిటీగా ఉన్న బెంగళూరుని కాంక్రీట్ సిటీగా, కన్స్ట్రక్షన్లు, బిల్డింగులు, అవసరం లేని చోట అవసరానికంటే ఎక్కువైనటువంటి అపార్ట్మెంట్లు కట్టడం, ఎక్కడైతే ఐటీ డెవలప్ అయిందో అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుందామని అక్కడ ఉన్నటువంటి లేకుల్ని, చిన్న చిన్న లేక్స్ని మూసేసి, హైదరాబాద్లో ఎట్లా జరుగుతుంటుంది, ఇట్లా మనం బెంగళూరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, లేదంటే ఇది ప్రతి సిటీకి వర్తిస్తుంది, ప్రతి మెట్రోపాలిటన్కి వర్తిస్తుంది. సో ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లేక్స్ని మూసేసి ఆ ప్లేస్లో అపార్ట్మెంట్స్ కట్టడం. ఈరోజు బెంగళూరులో ఉన్నన్ని అపార్ట్మెంట్స్ ఈ దేశంలోనే ఎక్కడా లేవు. ఎస్పెషల్లీ అవుట్స్కట్స్లో మీరు కనుక కంపేర్ చేసుకుంటే, ముంబై అవుట్స్కట్స్ని, హైదరాబాద్ అవుట్స్కట్స్ని, బెంగళూరు అవుట్స్కట్స్, చెన్నై అవుట్స్కట్స్ మీరు కంపేర్ చేసుకుంటే అక్కడ ఉన్నంత కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడా జరగదు. సిటీలో కూడా, ఈ ప్రాంతాల్లో, ఈ 4 మెట్రోపాలిటన్స్లో సిటీల్లో కూడా అట్లాగే ఉంటుంది. అంటే లేక్స్ని మూసేసి చిన్న చిన్న చెరువుల్ని కప్పిపెట్టేసి వాటి మీద అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి చిన్న చిన్న చెరువులు, బోర్వెల్స్, అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంక్రీట్ సిటీగా మార్చేసి కన్స్ట్రక్షన్ కోసం విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్ని పెంచేయడం ఒకటి. రెండోది కన్జంప్షన్. అంటే ఒక ఊరుంది, ఆ ఊరిలో ఒక 30 లక్షల మంది ఉండడానికి తగ్గ నీరు, ఆహారం, చెట్లు, ఈ సంపద ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ ఊళ్ళో మీరు దాదాపు ఒక 2 కోట్ల మంది వచ్చి పడ్డారు. అప్పుడు ఏంటి పరిస్థితి, కన్జంప్షన్ పెరిగిపోతుంది, తీసుకోవడం పెరిగిపోతుంది, అవతల ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. ఇది రెండో పాయింట్, కన్జంప్షన్ పెరిగిపోవటం. ఆ కన్జంప్షన్ పెరిగిపోవటం వల్ల ఏం జరిగిందంటే, మూడో పాయింట్ ఏంటంటే, ఆ లోకల్లో ఉండేటువంటి లేక్స్ అన్నీ ఇంకిపోయి డ్రై అయిపోయాయి. బోర్వెల్స్ దాదాపు బెంగళూరు మొత్తం మీద 10 నుంచి 15 వేల బోర్వెల్స్ ఉంటాయి. అందులో ఒక 6,000 బోర్వెల్స్ ఇప్పటికీ డ్రై అయిపోయినాయి కంప్లీట్గా. మిగతా వాటిల్లో లో లెవెల్ ఆఫ్ వాటర్కి వచ్చేసింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు ప్రభుత్వం అక్కడ పనిగట్టుకుని 50 నుంచి 60 బోర్వెల్స్ని ప్రభుత్వం స్వయంగా తవ్వించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి అవసరం లేని పనులు చేయటంలో మానవుడు, మనిషి జన్మెత్తిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రకృతిని నాశనం చేయడంలో చాలా ఫాస్ట్గా, చాలా అద్భుతంగా, స్ట్రాంగ్గా దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడో చదివాను నేను, ఈ ప్రపంచం మొత్తం మీద ఎవ్రీ 2 మినిట్స్కి 2 ఫుట్బాల్ గ్రౌండ్ల మేర అడవిని నాశనం చేస్తూ ఉంటారంట. కేవలం ఎవ్రీ 2 మినిట్స్కి 2 ఫుట్బాల్ గ్రౌండ్స్కి తగ్గ సరిపడా అడవిని, మన దగ్గర ఒక అడవి కొంత, వేరే దగ్గర అడవి కొంత, అట్లా అనుకోండి. అట్లా అంటే ప్రకృతిని నాశనం చేయడం మీద మనిషికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు బెంగళూరులో ట్యాంకర్స్, 500 రూపాయలు ఉండే ట్యాంకర్స్ 2,000, 5,000కి అపార్ట్మెంట్లకి తెచ్చి నీళ్ళు ఇస్తుంటే, ఆ నీళ్ళని వాళ్ళు స్నానానికి, బాత్రూమ్లు యూజ్ చేసుకోవడానికి, ఏదన్నా కారు కడుక్కోవడానికి, ఇంకో దానికి వాడుకుంటున్న పరిస్థితి. మంచి నీళ్ళు అవి తాగలేక మళ్ళీ ఈ RO
ఆర్ఓ ప్లాంట్స్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి విపరీతమైన లైన్స్. బెంగళూరు వెళ్తే మీకు ఆర్ఓ ప్లాంట్స్ వాటర్ చుట్టూతో మీకు ఎన్నో లైన్లు కనబడతాయి. ఇక హోటల్లో దిగేవాళ్ళు, పీజీల్లో ఉండేవారు, వేరే ప్రాంతం నుంచి వెళ్ళి చదువుకునేవాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, అద్దెకి తీసుకుని వేరే ఊర్లోకి వెళ్ళేవాళ్ళు, కొత్తగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళ గోలలు, వీళ్ళ గొడవలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదంతా జరిగింది కేవలం మానవ తప్పిదం. ఆ మానవ తప్పిదాన్ని సరిచేయాల్సిన ప్రభుత్వాలు, సరైన దారిలో పెట్టాల్సిన ప్రభుత్వాలు, రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, నాకు ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, ఆ కన్స్ట్రక్షన్స్ ఏం చేసుకుంటే అవి చేసుకోనివ్వండి అని గడిచిన ప్రభుత్వాలు, రీసెంట్ ప్రభుత్వాలు, ఇప్పటి ప్రభుత్వాలు కూడా సైలెంట్గా ఉండటం, ప్రకృతిని మనిషి నాశనం చేస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్త పరచకుండా ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇట్లాగే జరుగుతుంది. అది ఇవాళ బెంగళూరు జరుగుతుంది, రేపు ఇంకొక సిటీ జరుగుతుంది, రేపు ఇంకొక సిటీ జరుగుతుంది. అట్లా 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 మనం ఉండే చిన్న ఊరో పెద్ద ఊరో మన దగ్గరికి కూడా ఇవన్నీ రావడానికి ఎంతో దూరంలో లేవు. బెంగళూరు ప్రభుత్వం ఈరోజు ఈ విషయాన్ని, అంటే ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ఉంది ఇప్పుడు అక్కడ, బీజేపీ ఉన్నా కూడా అంతే ఉంటుంది, దీన్ని కూడా రాజకీయం చేసేలాగా బీజేపీ ప్రవర్తించడం, దాన్ని కవర్ చేసేలాగా కాంగ్రెస్ ప్రవర్తించడం ఎంత నీచం అంటే వాటర్ ట్యాంకులకి కాంగ్రెస్ లీడర్లది, బీజేపీ లీడర్లది స్టిక్కర్లు అంటించి పంపిస్తున్నారు కొన్ని ఏరియాల్లో. అయితే ఇదిగోండి మేమే మీకు ఇస్తున్నాం నీళ్లు అని. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గం వల్ల నాశనం అయిపోయిన ప్రకృతి నీళ్ళు ఇవ్వటం ఆపేస్తే వేరే ఊర్ల నుంచి వాటర్ ట్యాంకర్లు తెప్పించి వాటికి వీళ్ళ స్టిక్కర్లు వేసుకుని మేము మీకు ఇస్తేనే మీరు ఈరోజు నీళ్లు తాగలుగుతున్నారు, ఇది కూడా మా గొప్పతనం చూడండి, మళ్ళీ ఎన్నికలు వస్తే నాకు ఓటేయండి అని చెప్పుకునే అంత నీచులు పొలిటీషియన్స్. ఇది మనం గుర్తించాలి. ఈ వాటర్ ట్యాంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి బెంగళూరులో నీళ్ళు అయిపోయినాయి అంటున్నారు కదా, చుట్టుపక్కల ఉండేటువంటి విలేజెస్లో బోర్లు వేస్తారు కదా ఈ పొలాలకి. సో పొలాలకి ఇచ్చేటువంటి నీళ్ళల్లోంచి వాటర్ ట్యాంకులను తిప్పుకొని చాలామంది రైతులు ఇది ఒక పార్ట్ టైం బిజినెస్ కింద వేరే వాళ్ళని పెట్టుకుని ట్రాక్టర్లు తిప్పుకుంటున్నారు. సో ఈ ట్రాక్టర్ల ఖరీదు ఒక్కసారిగా 5,000 నుంచి 500 నుంచి 5,000 పెరిగిపోయేసరికి ప్రభుత్వం దాని మీద సీరియస్ అయింది. మీరు అంతంత కాస్టులు పెట్టడానికి వీల్లేదని కొత్త రూల్ తీసుకొచ్చింది. దాంతో వాళ్ళు కూడా ఆగిపోయారు. చాలామంది ట్యాంకర్స్ ఆగిపోయినాయి ఇప్పుడు బెంగళూరుకి రావడం. ఎందుకు? గవర్నమెంట్ ఈ రకమైనటువంటి రెగ్యులేషన్ తీసుకొచ్చింది, మీరు ఇంతవరకే అమ్మాలి అని. అంతవరకు వాడికి గిట్టుబాటు కావట్లేదు, దాని బదులు ఇంకో పని చేసుకుంటాడు, ఊళ్ళో కంప్లీట్గా ఆపేస్తున్నాడు. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడైనా సరే జాగ్రత్త పడతారేమో అని అనుకుంటాను నేను, కానీ వీళ్ళు పడరు. ఇప్పటికి కూడా ఆ బెంగళూరు మళ్ళీ రెయిన్ పడుతుంది, దేవుడు దయదల్చో లేకపోతే యూనివర్స్ దయదల్చో మళ్ళీ వర్షం పడితే మళ్ళీ అన్నీ అందుకుంటే మళ్ళీ బెటర్ అయితే మళ్ళీ ఇట్లాగే సాగిస్తారు కదా. అయితే ఇంకొక చాలామందికి తెలియనటువంటి రీజన్ ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు రావడానికి మనం చిన్నప్పుడు చదువుకుంటాం, జస్ట్ చదివి అక్కడితో ఆపేస్తాం. అలాంటి చాలా విషయాలు ఉంటాయి సైన్స్లో, ఇది కూడా ఒకటి. అది జీవితంలో అప్లై చేయడానికి చదువుకుంటాం, కానీ చేయం మనందరం, ఇంక్లూడింగ్ అందరం కూడా, నేను కూడా. ఇంకుడు గుంటల కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఒక్క ఇంకుడు గుంటని ప్రతి ఇంట్లో మనం తవ్వుకుంటే మనకి డీప్ వాటర్ యొక్క లెవెల్ పెరుగుతుంది, తద్వారా మనం బోర్ వేసుకుంటే వాటర్ పడతాయి. ఏముంది, ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడికి పోకుండా వాటిని స్టోర్ చేసుకుని తర్వాత వాడుకోవడమే ఇంకుడు గుంట. ఆ ఇంకుడు గుంట కాన్సెప్ట్ని కూడా గడిచిన ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఏ దరిద్రగొట్టు ప్రభుత్వం కూడా ప్రజలతో సీరియస్గా చేయించలేదు. ప్రభుత్వం అనేది, నేను ఎప్పుడు మొత్తుకుంటుంటా, ప్రభుత్వం అనేది వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ ట్యాక్స్ మనీ కోసం తయారయ్యారు తప్ప వాళ్ళతో టాస్కులు చేయించాలి ప్రభుత్వం అనేది ప్రజలతో. ప్రజలు ఈరోజు ఇది చేయండి, ఒక వారం తర్వాత ఇది చేయండి, నెలలో 2 రోజులు ప్రజలు చెత్త మీద కూర్చుని పని చేయండి, ఇంకొక వారం ఇంకుడు గుంటల మీద పని చేయండి, మాకు రిజల్ట్ చూపించండి, మీరు చేసినట్టుగా మాకు ప్రూఫ్ పంపించండి అనే ఒక స్ట్రిక్ట్ నామ్స్ని ప్రభుత్వాలు ప్రజల మీద తీసుకురాకపోతే వాళ్ళు బేవర్స్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని, వాళ్ళ పిల్లలతో కాపురాలు చేసుకుని, ట్యాక్స్ మనీ వాళ్ళ ముఖాన్ని కొట్టి ఓట్ల కోసం మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు తప్ప ఏమీ చేయరు. భవిష్యత్ తరాలు ఇంకా నాశనం అవుతాయి తప్ప ఎందుకు పనికిరావు. ప్రభుత్వాలు అనేవి ప్రజలకి తమ బాధ్యతను తెలియజేసి వాళ్ళతో కూడా కొన్ని పనులు చేయిస్తే వీళ్ళకి ఏదన్నా ఒక అలవాటు అనేది వస్తుంది. ఒక చెత్తకుండే ఉంది ఒక ఏరియాలో, అక్కడే చెత్త వేయాలి అనేది మనం చెప్తూనే ఉంటాం, పక్కనే వేసేస్తూ ఉంటారు. దాని మీద ఆ ఏరియాకి సంబంధించిన ఒక బాధ్యత, ఒక టాస్క్ అప్పచెప్పగలిగితే, రోజు కాదు వారంలో ఒక రోజు, నెలకు ఒక 2 రోజులు అప్పచెప్పగలిగితే దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత తరాలుగా అది అలవాటు అవుతుంది. అట్లా ఇవాళ కాకపోయినా ఒక 400 సంవత్సరాలకైనా బతుకులు బాగుపడతాయి అప్పుడు ఉండేవాళ్ళమైనా. కానీ అప్పుడు సంగతి కదా, అంత టైం పడుతుంది కదా, మాకు అంత ఓపిక లేదు, మేము సినిమాకి వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ఎంత నాశనం అయిందో ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటాం, నాశనం అవుతూ ఉంటాం, ముందుకైతే వెళ్ళాం. సరే, బెంగళూరుకి సంబంధించిన అంశంలో రైన్ఫాల్ కనుక పడితే, ఎందుకంటే ఎల్ నీనో సమ్మర్ ఇది, నాకు తెలిసినంత వరకు
సమ్మర్ గట్టిగానే ఉంటుంది. సమ్మర్ అవ్వగానే సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ మాన్సూన్ ఉంది. నేను చాలా స్ట్రాంగ్గా ఇది చెప్తున్నా. ఈ వీడియో చేసే ముందే నేను ఫోర్కాస్ట్ కూడా చూసా. సో ఐఎమ్ డ్యామ్ ష్యూర్ సౌత్ ఇండియాలో మంచి మాన్సూన్ ఉండబోతుంది. కమింగ్ ఎల్నైనో సమ్మర్ ఎండ్ అయిపోతుంది ఈ సమ్మర్తో. సో ఇది ఎండ్ అయిన మినిట్ మనకి స్ట్రాంగ్ మాన్సూన్ వస్తుంది. ఈ మంత్ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, మే ఎండ్ లేదా జూన్లో. అది రాగానే మాత్రం బెంగళూరు మళ్ళీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని నేను హోప్ఫుల్లీ ఆశిస్తున్నా. అట్లా ఎప్పుడైతే విరివిగా వర్షాలు పడతాయో, సైక్లోన్లు వస్తాయో, అప్పుడు ఆ నీటిని మనం కనుక సంరక్షించుకొని భూగర్భ జలాలకు పంపించుకోగలిగితే ఆ భూగర్భ జలాలే మళ్ళీ బోరింగ్ వాటర్లో పైకి వస్తాయి. భూమిలో బోర్ వేస్తే ఎందుకు వస్తాయి? వర్షం నీళ్ళన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం లోపలికి వెళ్ళి తెచ్చాయి కాబట్టి అవి పైకి వస్తాయి అంతే. లేకపోతే భూమి నుంచి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఈ విషయం కూడా తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది. ఏదో ఇది కూడా చెప్పాలి అనుకుంటున్నారేమో మీరు. ఇది కూడా తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. సో బెంగళూరుకు సంబంధించినటువంటి వాటర్ క్రైసిస్ సంబంధించిన ఒక బ్రీఫ్ ఐడియా ఇది. దీని మీద డిఫరెంట్ వీడియోస్ చేద్దాము. సో ప్రస్తుతానికి దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలిసేలాగా దీని రీజన్స్ ఏంటి అనేది నేను చెప్పినట్టు అందరికీ అర్థమయ్యేలాగా ట్రై చేశాను చెప్పడానికి. సో దయచేసి షేర్ చేయండి. కుదిరితే మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. ఈ టాపిక్ చాలామందికి ఇంట్రెస్ట్ టాపిక్ అవుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.